మరణాత. ఇది మన వాక్య ధ్యాన భాగమును మనం పఠించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి 34 వచనాలు చదువుకుందాం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఆమేన్. ఆమేన్. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద తన మొట్టమొదటి మహత్తరమైన బోధను అందిస్తూ మనం పఠించుకున్న ఈ వాక్య భాగములో చింతను గురించి, దిగులును గురించి, ఆందోళన గురించి కొన్ని ప్రాముఖ్యమైన అంశములు మనకు సెలవిస్తూ ఉన్నారు. ఈ చింతలను 3 భాగములుగా విభజించుకుందాం. ఈ విభాగము మనం చదువుకున్న వాక్య భాగములోనిదే అని మీకు తెలియచేస్తూ, మొదటి చింత రేపటిని గూర్చిన చింత, రేపు అనే చింత. రెండవ చింత రూపు అనే చింత, రూపు అనే దిగులు. మూడవ చింత మేపు లేక తీపు, ఏమి తిందుమా. పిల్లరా, ప్రభువు మాట, వాక్యములో ఉన్న మాట, ప్రభు చెప్పిన మాట, మన చింతలు 190 కావచ్చు, కానీ అవన్నీ ఈ 3 కావులకు చెందినవై ఉంటవి. మొదటి చింత రేపు, రెండవ చింత రూపు, మూడవ చింత మేపు. రేపు వచ్చే వారం లాక్డౌన్ పెట్టకుండా ఉంటారా? 14వ తారీఖు సంస్కారం తీసుకుంటామా? నా చింత. మీకు చింతలు ఉంటాయి. రేపు అనే చింత, రూపు అనే చింత. ఏం డ్రెస్ వేసుకుంటావు రేపు? రూపు, వస్త్రము. మూడవది మేపు. మేపు అనేది మీకు ఇబ్బంది అయితే తీపు. ఈ 3 చింతలు మీకొద్దు. ఎందుకు? ప్రభు మాటలు మనం గ్రహించుకుందాం. చింత వలన మనకు కలిగేది దిగులు. దిగులు అంటే భయము. భయమును బట్టి గుండె దడ.
అలాగుననే కలిగే మరి ఒక విపత్తు గుబులు. కాబట్టి దిగులు ఉండకూడదు, గుబులు ఉండకూడదు, చింత మనకు ఉండకూడదు. ఈ చింత అనే అంశం మీకు అర్థమవటానికి ఒకసారి వంటగదిలోకి వెళ్దాం. ప్రభు అంటూ ఉన్నారు, మీరు చింతించడం వలన మీరు ఏం చేస్తారు, ఏం చేయగలరు, ఏమి సాధించగలరు? మరి ఏం చేయాలి గారు? మీరు బాగానే చెప్తారు వాక్యం, మీకేమయ్యా? చింత కాదు మనకు అవసరమైనది ధ్యానము. మీ మోతాదులో మీకు చింతలు ఉంటాయి, మా మోతాదులో మాకు చింతలు ఉంటాయి. మీరు నడిపించవలసింది ఒక సంసారాన్ని, మీరు నడిపించవలసింది ఒక సాగరాన్ని. మిషన్ ఒక మహాసాగరం. ఎవరి మోతాదులో వారికి చింతలు ఉంటాయి, కానీ మనం చింతించకూడదు. కానీ ఏం చేయాలి? ధ్యానించాలి. చెప్పండి, అందరూ చెప్పండి. ఏం చెప్పాలి చెప్పండి? ధ్యానించాలి, ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ మనం రెండు విషయాల గురించి గ్రహించవలసిన వారమై ఉన్నాం. సమయం సంకుచితం కాబట్టి మొదటిది అత్యాశ, రెండవది ఆందోళన. మత్తయి సువార్తలోనే 6వ అధ్యాయం 19 నుండి 24 వచనాల వరకు మనం చూస్తే, ధనికులైన వారి యొక్క, ఐశ్వర్యవంతులైన వారి యొక్క అత్యాశను గూర్చి ప్రభు పైన చెప్తారు. క్రింద పేదవారిని గూర్చిన దిగులును గూర్చి ప్రభు చెప్తారు. ధనికుల యొక్క అత్యాశ 19 నుండి 24 వచనాలు, పేదల యొక్క ఆందోళన 24 నుండి 35 వచనాలు. ధనికులారా అని 19 నుంచి 24 వచనాలు ప్రభు సెలవిస్తారు. పేదలారా అని 24 నుండి 35 వచనాల వరకు ప్రభు మాట్లాడతారు. మనం 24 నుండి 35 వచనాలు మన ధ్యానము కొరకు ఎన్నుకుందాం. ధనికులైన వారికి ఉండేది అత్యాశ. ఏం చెప్పండి? ధనికులైన వారికి ఉండేది ఏం చెప్పండి? అత్యాశ. పేదలైన వారికి ఉండేది ఆతృత. ధనికులైన వారి చింత ఎందుకంటే అత్యాశ. రెండవది పేదలైన వారి చింత ఏంటంటే ఆతృత. కాబట్టి ధనికులారా, మీ ధనము వ్యర్థము అని అనేక విషయాలు ప్రభు తెలియచేస్తారు. ఇక్కడ మనం ప్రభు చెప్పిన మాట, ఒక్క మాట చూసి ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనం, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మీరు రెండు విషయాలు ప్రాముఖ్యంగా గ్రహించాలి, వెరీ ఇంపార్టెంట్. మొదటిది ఫోర్ సైట్. ఫోర్ సైట్ అంటే ముందు జాగ్రత్త. ఫోర్ సైట్ అనగా దూరదృష్టి. ఫోర్ సైట్ అనగా భావి జ్ఞానము. మనందరికి ఉండవలసింది వినండి, ఫోర్ సైట్, ముందు చూపు. అందరు చెప్పండి ఒకసారి, మనందరికి ఏం ఉండాలి చెప్పండి? ఇంకా గట్టిగా చెప్పాలా? ముందు చూపు. మనందరికి ఏం ఉండకూడదంటే విపత్సూచిక, దుస్శకునం,
భయం ఇవి ఉండకూడదు. చింత వేరు, ముందు చూపు వేరు. మనకి ముందు చూపు ఉండాలి, కానీ ఏం ఉండకూడదు చెప్పండి? చెప్పాలి గట్టిగా ఒకసారి. చింత ఉండకూడదు. ఒకవేళ మీకు అర్థం అవటానికి చెప్తా. ముందు చూపు, ఇలాగున ఈవేళ తెరుస్తారని ముందు చూపుతో 3 రోజుల నుండి ఈ గీతలు వేయించటం, ఇవి పట్టుకుంటారేమో అని వీడికి ముళ్ళ తీగ చుట్టించటం, అలాగుననే అందరికీ మాస్కులు రెడీ చేయటం, ఇవన్నీ ముందు చూపు. కాబట్టి గమనించండి ఒకసారి, మనకి ఉండవలసింది ముందు జాగ్రత్త, భావి దృష్టి, కానీ ఏం కాదు, చింత కాదు. ఇందాక మీకు అర్థమయ్యేలాగా చెప్పా. ఈ భయమును గూర్చి దేవుని వాక్యములో యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించున్నదే నా మీదికి వచ్చుచున్నది. ఇది భయము, ఇది చింత, ఇది ఆందోళన. పిల్లరా, నేను గట్టిగా చెప్పగలను, మీకు ఆందోళన లేదు, మీకు చింత లేదు. అందుకే మీరు వచ్చారు. ఆందోళన ఉంటే, చింత ఉంటే మీరు రాగలరా? చెప్పండి ఒకసారి, రాగలరా? రాలేరు, రారు. ఏది జరుగునని, ఏది వచ్చునని నేను బహుగా భయపడితునో, యోబు గారు అంటారు, ఏది సంభవించునని నేను ఎక్కువగా భయపడ్డానో అదే జరుగుట తథ్యము, అదే జరుగుతుంది. పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో తెలియచేస్తూ ఉన్నారు. ఫిలిప్పీ 4:8, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయిననో మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. వాటి మీద ధ్యానముంచుకొనుడి. చెప్పండి, వాటి మీద ధ్యానముంచుకొనుడి. ధ్యానించండి, భయపడకండి. ధ్యానం అంటే మంచి విషయాలు, దేవుని విషయాలు, పాజిటివ్ విషయాలు మనసులో తలపోసుకోవటం. భయం అంటే ఆందోళనకరమైన విషయాలు, అపాయకరమైన విషయాలు, భయము కలిగించే విషయాలు మనసులో నెమరు వేసుకోవటం భయం. కాబట్టి వినండి, ఈవేళ మన వాక్య పాఠం పేరు మర్చిపోయా చెప్పటం. చింత అను చిమ్మెట, ధ్యానం అను ధన్యత. చింత ఏం చెప్పండి? ఒక చిమ్మెట. ధ్యానం ఏం చెప్పండి? ఒక ధన్యత. చింతించుట మానండి, ధ్యానించుట అలవరుచుకోనండి. ఇంకోసారి చెప్తున్నా, చింతించుట మానండి, ధ్యానించుట అవలంబించుకోనండి. సామెతలు 6:6లో సొలొమోను మహారాజు గారు అంటారు, సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. కాబట్టి చింత అనే మాటకు భావం శుక్ర లేక పులుసు. చింత అంటే ఒక అంశాన్ని మన మనస్సులో పులుసు పెట్టటం.
పులుసు వెంటనే తింటే బాగుంటుందా, మర్నాడు తింటే బాగుంటుందా? మర్నాడు తింటేనే బాగుంటుంది. ఎందుకంటే అది ఏమవుద్ది? పులుసుద్ది. మన తలంపులు పొలవకూడదు. కానీ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? మన తలంపులను పులుముకోవాలి. చెప్పండి, మన అంశాలన్నీ దేవుని సన్నిధిలో ఏం చేయాలా? పులుముకోవాలి. కాబట్టి మీ అంశములు దేవుని సన్నిధిలో విడచెప్పండి. పిల్లరా, మనం పొలవకూడదు. కానీ మన అంశాలు దేవుని సన్నిధిలో విడచెప్పుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని ఆలోచించవద్దు. రేపు ఏమవునా అని ఆలోచించవద్దు. మీ ప్రాణమును గూర్చి మీరు చింతించవద్దు. మన ప్రాణాన్ని మనకు ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. అందరూ చెప్పండి, మన ప్రాణాన్ని మనకు ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. ఎవరైనా దేవుని ప్రాణం అడిగి భూలోకానికి వచ్చారా? మీ ప్రాణం మీరు అడిగారా? నేనే కదా మీకు ఇచ్చింది అని యేసయ్య సెలవిస్తున్నారు. పిల్లరా, ప్రభు ఇంకా ఏం తెలియజేస్తున్నారంటే, ఏ రోజు కీడు ఆ రోజుకి చాలు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 33:25. ఇది తెలుగులో కొంచెం వేరుగా ఉంది, కానీ ఇంగ్లీష్లో ఒక మాట చెప్తాను. ఇంగ్లీష్ తర్జుమా మీకు వినిపిస్తాను. And as thy days, so shall thy strength be. అంటే దీని భావం ఏంటంటే, నీ కాలమును బట్టి నీకు బలము కూడా సమకూర్చబడుతుంది. నీవు బ్రతుకు దినములలో నీకు బలము కలుగును. చూసారా? దీని భావం ఏంటంటే, నీ కాలమును బట్టి నీకు బలము కూడా సమకూర్చబడుతుంది. అందుకే ప్రభు మనకు ప్రార్థించడం నేర్పించాడు. మా అనుదిన ఆహారము, చెప్పండి ఒకసారి, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అలాగనే మనం ఏం ప్రార్థించాలంటే, నా అనుదిన జ్ఞానము నాకు దయచేయము, నా అనుదిన బలము నాకు దయచేయము, నా అనుదిన ఆహారము నాకు దయచేయము, నా అనుదిన బలము నాకు దయచేయము, నా అనుదిన శక్తి నాకు దయచేయము, నా అనుదిన జ్ఞానము నాకు దయచేయము. ఆహారమే కాదమ్మలారా, ఇలారా, అనుదిన జ్ఞానం దేవుడు మనకిస్తారు. దినక్రమాన దివ్య గుణములు దేవుడే ఇచ్చుచుండు. అయ్యగారు అన్నారు, మర్చిపోతున్నామా? చూసారా? దినక్రమాన దివ్య గుణములు ఎవరిస్తారు? దేవుడే ఇస్తారు. నమ్ముతున్నామా? చెప్పండి, ఎంతమంది నమ్ముతున్నారో ఒకసారి మీ కుడి చేయొద్దండి. గుడ్. అనుదిన దివ్య గుణములు మనకి ఎవరిస్తారంట? దేవుడే ఇస్తారు. 1 కొరింథీ 10:13 ప్రభు అంటారు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయును. కాబట్టి శ్రమతో కూడా మనకేమిస్తారంటండి? తప్పించుకొను మార్గము. ఉదాహరణకు తీసుకుంటే కరోనా వ్యాధి, దేవుడు తప్పించుకునే మార్గాలు కూడా మనకు చూపించాడు. మాస్కులు, శానిటైజర్లు, ఎడంగా కూర్చోవటం,
శుభ్రపరచుకోవటం, ఇలాగున శోధనకు సెలవిచ్చే దేవుడే శోధనతో పాటు ఏమిస్తారంట? తప్పించుకునే మార్గం. దేనికంటే వినండి వినండి, దేవుడు సెలవును బట్టి వచ్చే శ్రమలకు. నీ సొంత ఆలోచన బట్టి, నీ సొంత నిర్ణయం బట్టి నువ్వు శోధనలో పడితే దేవుడు నీకు సహాయం చేయరు. గమనించాలి. ప్రతి శోధనలో దేవుడు ద్వారం తెరుస్తారనుకోవద్దు, అది తప్పు. దేవుని సెలవు బట్టి వచ్చే శ్రమకు దేవుడు ఏం చూపిస్తారంట? తప్పించుకునే మార్గం చూపిస్తారు. గమనించాలి. నాకు ఇష్టమైంది నేను చేస్తాను, దేవుడు చూసుకుంటారంటాం తప్పు. మత్తయి 6:26. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? కాబట్టి ఆకాశ పక్షులను చూడుడి. ఎంత సిగ్గు! మనం తెలివైన వాళ్ళం, దేవుని స్వరూపము, దేవుని పోలికతో చేయబడిన వారం. రేయ్, పక్కింటి అబ్బాయిని చూసి బుద్ధి తెచ్చుకోరా అంటే అది మన అబ్బాయికి సిగ్గా, లేకపోతే అది మన అబ్బాయికి సన్మానమా? సిగ్గు. ప్రభువు ఎవరితో అంటున్నారంటే, చింతించే వారలారా ఆకాశ పక్షులను చూడండి. అవి వెత్తవు, అవి కోయవు, అవి కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. గమనించండి. ఓ వెర్రివారలారా, ఆకాశ పక్షులను పోషించే దేవుడు మిమ్మల్ని పోషింపడా అని ప్రభు అంటున్నారు. నేను అంటలేదు సుమా. 27వ వచనం, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసి కొనగలడు? యూదుల భాషలో దాని భావం ఏంటంటే, ఇదే మాట యోహాన్ 9:21 ఉంటుంది. యూదుల భాష ప్రకారం యోహాన్ 9:21, వీడు వయస్సు వచ్చిన వాడు. అదే మాట అక్కడ ప్రయోగిస్తారన్నమాట అండి. వీడు వయస్సు వచ్చిన వాడు. ఏమనుకోబాకండి, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. మనం చింతించడం వలన మనకి వయసు వస్తుందా? చెప్పండి, మీకు తెలుసు దాని భావం. వయసు పెంచుకోవటం కష్టం, కానీ వయసు తగ్గించుకోవటం తేలిక. గాడ్రేజ్ డై బాటిల్ చాలు, 130 రూపీస్తో మీ వయసు వెనక్కి వెళ్ళిపోద్ది. 130 కాదు, 130 lakhs పెట్టుకున్నా కానీ మీ వయసు ముందుకు రాదు. కీర్తనలు 39:5, నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. సరే, ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 6:28-29. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. చూసారా? అడవి పువ్వులను చూడండి, గడ్డిని చూడండి, వాటిని దేవుడు అలంకరించాడు. నేను అలంకరించాను అంటున్నారు దేవుడు. ఆ గడ్డి పువ్వులాగా లేక
ఆ గడ్డి పరకలాగా సొలొమోను సహితము కూడా అలంకరింపబడలేదు కదా. సొలొమోను మహారాజు కూడా తన అంగరంగ వైభవముతో అంత సౌందర్యముగా అలంకరింపబడలేదు కదా. గడ్డికి అలంకారం ఇచ్చిన నేను, పువ్వుకు పరిమళమిచ్చిన నేను, మిమ్మల్ని ఎందుకు నేను చక్కగా తయారు చేయను? ఈవేళ మన గురించిన చింత, నేను నల్లగా ఉన్నా, నా తల తెలుపెక్కుతుంది, నేను ముసలోడిని అనుకుంటారేమో. ఎందుకు? రూపును గూర్చిన చింత. మత్తయి 6:31 ముగించేసుకుందాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. చూడండి, విచారము. ప్రభు అన్ని కోడీకరించి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంకోసారి ధ్యానించుకోండి. అన్ని కోడీకరించి ప్రభు ఒక మాట అంటున్నారు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై చింతింతురు. నీ రూపు గురించి, నీ రేపు గురించి, నీ మేపు గురించి నువ్వు చింతిస్తూ ఉంటే నువ్వు యేసయ్య బిడ్డవి కాదు, కానీ నువ్వు అన్యుడవు. నా తిండి ఏంటో, నా బట్ట ఏంటో, నా రేపేంటో, నా మరుసటేంటో అని నీవు విచారించావా? విచారము వేరు, ధ్యానము వేరు. విచారము వేరు, ముందు చూపు వేరు. ముందు చూపు అవసరం, నేను కాదనను, ప్రభు కూడా అవసరం అంటున్నారు. కానీ అదే ఆలోచన నువ్వు మాటి మాటికి కలిగి ఉండి చక్రంలాగా అదే నువ్వు తిప్పుతా ఉండి నీ మనస్సు ఖరాబు చేసుకోవద్దు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. నువ్వేదైనా పరిష్కారము కొరకు దేవుని సన్నిధిని వెదికి దేవుని పాదముల యొద్ద చెప్పుకుంటే అది ధ్యానమవుతుంది, విజ్ఞాపన అవుతుంది. నీలో నీవు అంశము గురించి ఒకటే నెమరు వేసుకుంటే అది విచారమవుతుంది. అందుకే గారు అంటారు, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలను. దినక్రమాన దివ్య గుణములు దేవుడు ఇచ్చును. నా మాటలన్నిటి, గంట సేపు మాట్లాడిన మాటలన్నిటిని అయ్యగారు ఒక్క చరణములో అమర్చి పెట్టేశారు. కాబట్టి 32 ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకండి, పెదప ఇవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను. 34 రేపటి గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులు చింతించును. ఏనాటి కీడు ఆనాటికే చాలును. మీరు కూడా దేవుని నీతిని వెదికారు, దేవుని పాదాలు బట్టి ప్రార్థించారు, దేవుడి మహా గొప్ప భాగ్యం మనకు దయచేశారు. కాబట్టి మనకు చింతలొద్దు, ధ్యానం అవసరం. మొదటి చింత రేపు, రెండవ చింత రూపు, మూడవ చింత మేపు. ఈ 3 చింతలు తీసివేసుకొని నిశ్చింతగా దేవుని మీద భారం వేసి సమస్త శ్రమలు, ఇబ్బందులు, శోధనలు గెలిచి దేవుని మహిమపరచి ఆయన మహిమను మనం అందుకొనగల ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.